హలో పీపుల్, ఈరోజు రండి మా ఊరి శివాలయం గుడికి, అంటే మా సరూనగర్ శివాలయం గుడికి. అది నా బండి పైన. అలా అని దగ్గరగా ఉంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు అంటే కాదు, కొంచెం దూరంగానే ఉంటుంది. సో చూడండి ఎంత పురాతనమైన గుడిలాగా ఉందో. అది పురాతనమైన గుడి, నాకు ఆ గుడి గురించి అంత పెద్దగా ఏం తెలీదు. నేను కాలు కడుక్కొని లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ మనకి వినాయకుడి విగ్రహం, శివలింగం కనిపిస్తుంది. అక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు. తర్వాత గర్భగుడి, మెయిన్ శివుడు. మా పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, కానీ నేను ఈ మధ్య ఈ గుడికి రావడం మొదలుపెట్టాను, ఒక 2-3 నెలల క్రితం నుంచే. తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకున్నాను. ఈ గుడిలో ఇంకా దత్తాత్రేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. నేను ఈ గుడికి రావడానికి కారణం మెయిన్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి నేను మొక్కుకున్నాను అనమాట దేవుడికి. మా బాబు పేరు మీద దానం చేస్తానని పంతులు గారికి. సో అలా దానం చేసి ఆశీర్వచనం చేసుకున్నాను. చూడండి ఈ గుడి ఎంత విశాలంగా ఉంటుందో, ఆ చెట్లు, ఆ వాతావరణం చాలా బాగుంటుందండి. అదిగోండి మా సిస్టర్ నా కోసం వెయిట్ చేస్తుంటే తను ముందే వచ్చింది. మా సిస్టర్ కూడా నియర్ బై ఉంటుంది, నేను మా సిస్టర్ దగ్గరలోనే ఉంటాము. సో చూడండి అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి చూస్తే శివుడు కనిపిస్తాడండి. అంత బాగుంటుంది గుడి, చాలా బాగుంటుంది. మనకి దగ్గరలో ఇంత మంచి గుడి ఉంది అని నాకు ఈ మధ్య తెలిసింది. గుడిలో ఇంకోటి ఏంటంటే, ఈ గుడిలో ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఉంటుంది, టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ దర్శనం చేసుకొని నేను అక్కడే కూర్చున్నాను. దర్శనం అయిపోయాక కొద్దిసేపు కూర్చోవాలని చెప్పి కూర్చున్నాను. తర్వాత మళ్ళీ నేను మా సిస్టర్ బయటికి బయలుదేరామన్నమాట. సో అక్కడ గుడి బయటన ఒక ఆవిడ ఉంటుంది. ఇంకా ఆమెకి ప్రతి వారం వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తోచిన సహాయం చేస్తుంటాను నేను. సో మళ్ళీ ఇంటికి బయలుదేరాను.